రోజు దినమంటే లోకమందరికీ సంతోషమే. ఎందుకంటే యేసు ప్రభువు అందరికీ దేవుడు, అందరికీ దేవుడు. విశాఖపట్నం భక్తులారా, yes, listen to this. Jesus Christ is Lord of all. యేసు ప్రభు అందరికీ దేవుడు. పరిశుద్ధుడుగా ఈ దినాన్ని అంటే క్రిస్మస్ దినాన్ని ఈ లోకములో జన్మించాడు. కన్య మరియ గర్భమున పరిశుద్ధముగా జన్మించిన ఆయన బ్రతుకుల్లో పరిశుద్ధత. మీ వలే నా వలే పాపము లేనివాడైన. నీకు పాపం ఉండొచ్చు, నాకు పాపం ఉండొచ్చు. పాపం అనగా ఏమి? ఆజ్ఞలు అతిక్రమించడమే, అంటే చెయ్యకూడని పనులు చేయడమే పాపము. అబద్ధమాడడమే పాపము. పక్కవాడిని చూసి ఎసలు పడడమే పాపము. మనసులో దురుద్దేశం కలగడమే పాపము. ఈ పాపం అంతా మనం మూట కట్టుకుని 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, లేకపోతే 30 సంవత్సరాలు, లేకపోతే 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత పాపమును మూట కట్టుకుని చనిపోతే మనము వెళ్ళవలసింది నరకమునికే. ఎందుకంటే పాపం వల్ల వచ్చి జీతము మరణము. అది నా మాట కాదండి, దేవుడు తన వాక్యంలో రాయించాడు. పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఆ మరణము నుండి తప్పించడానికే, ఆ భయంకరమైన నరకము నుండి తప్పించడానికే వచ్చాడండి యేసు ప్రభువు. పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించి నాలో పాపము ఎవరైనా ఉందని నిరూపించగలరని ఛాలెంజ్ చేసిన ఏకైక దేవుడు, ఏకైక పురుషుడు ఈ లోకంలో యేసు ప్రభువు మాత్రమే. జీసస్ alone claimed, Jesus alone claimed that there's no sin in him. ఏ మనిషి కూడా చెప్పలేడు నాలో పాపము లేదండి. ఎందుకంటే పుట్టుకతో మనమందరము పాపులమే. ఆ భయంకరమైన నరకము నుండి తప్పించడానికి జీవము కలిగిన దేవుడు తన కుమారుని లోకములో పంపించి మిమ్మల్ని నన్ను కూడా ఆ నరకము నుండి తప్పించాడు. ఎలా తప్పించాడు? మనం చేసే పాపాలకు ఆయనే శిక్షను భరించాడు. మనము పొందవలసిన శిక్షను తన శరీరం పైన ఆ సిలువలో 33.5 సంవత్సరాలు నీ కొరకు నా కొరకు బ్రతికి 33.5 సంవత్సరాల ద్వారా సిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని వదిలాడు, రక్తాన్ని కార్చాడు. ఆయన ఈ లోకంలో ఎవరికైనా పాపములు క్షమించే అధికారం ఉన్నది అంటే అది కేవలం యేసు ప్రభువుకు మాత్రమే. ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన మాత్రమే రక్తమును కార్చాడు. రక్తమును కార్చి పాపములకు విడుదలచిన ఏకైక దేవుడు ఆయన. ఇదేనండి మంచి వార్త, ఇదేనండి శుభవార్త. This is the good news that Jesus Christ loves you. Jesus Christ has come into the world for you and for me. He died for your sins. అంతేకాదండి, 3వ దినంలో తిరిగి లేచాడు మహానుభావుడు. 3వ దినంలో తిరిగి లేచిన ఏకైక నరుడు, ఏకైక దేవుడు యేసు ప్రభువు మాత్రమే. క్రైస్తవులైన మాకు ఒక నిరీక్షణ కలిగినవాడు ఏంటో తెలుసా? మేము ఆయనలో చనిపోతే ఖచ్చితంగా మీరు పిలిచే స్వర్గము, మేము నమ్మే పరలోక రాజ్యానికి వెళతాము. తమ్ముడు, నీకున్నదా? Do you have that confirmation in you? మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? అడగండి. మాతో వచ్చిన ఎవరినైనా ఒక్కటే మాట చెప్తారు, నేను ఇప్పుడు మాట్లాడుతూ చనిపోతే నేను ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళిపోతాను. ఎందుకో తెలుసా? యేసు ప్రభు నా దేవుడు. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్. మరొకసారి చెప్తున్నానండి, గుడ్ న్యూస్ ఇదే. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. జీసస్ క్రైస్ట్ లవ్ యూ. ఏ దేవుడు కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పలేదండి. ఇది కేవలం యేసు ప్రభుకు మాత్రమే సాధ్యమైంది. Because he gave his life for you, because he died for you, because he rose upon the third day. 3వ రోజున తిరిగి లేచి అండి, ఒక్క నిమిషం ఆగిపోండి. వస్తున్నాడు అండి ఆయన. ఆకాశము తెరవబడుతుంది. అక్కడి నుంచి వస్తాడు మహిమ గల ఈ రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు వస్తాడు. తీర్పు తెరుస్తాడు. అప్పుడు మీరు అయ్యో నాకు తెలియదే, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదే అని చెప్పడానికే వీల్లేదండి. డిసెంబర్ నెల 5వ తారీఖు 2012వ సంవత్సరము సుమారు 9 గంటలు సమయాన్ని మీకు గుర్తు చేస్తాడు. నగరం మినిస్ట్రీస్ వారు లారీలో వెళుతూ మీకు చెప్తారు కదా, నేనే దేవుడిని, నా ద్వారానే భగవంతుడి శుభవార్తని, ఈ వాక్యాన్ని మీరు చెప్తారు కదా, నువ్వు వినలేదు కదా, వినలేదు కాబట్టి ఇదిగో నీకు తీర్పు నరకము అంటాడు. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క ఒకటే ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే ఈ ర్యాలీ ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదండి, ఎవరు కూడా నశించుకోకూడదండి. నశించుకోవడానికి ఈ లోకంలో మనల్ని పంపించబడలేదండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు. అంగీకరించండి. చేయవలసిందల్లా ఒక్కటే,
యేసు ప్రభు నా హృదయంలోనికి రా, నేను నమ్ముతున్నానయ్యా నువ్వు నిజమైన దేవుడు అని, నువ్వు నా కొరకు ఈ లోకంలో పుట్టావని నమ్ముతున్నానయ్యా, నువ్వు నాకు కావాలి, లోనే వాచ్ యువర్ మై పర్సనల్ సేవియర్ అని ఒక మాట మీరు అడగలిగితే పాపాలన్నీ క్షమిస్తాడు. మీరు ఎంతకాలం బ్రతికినా మీతో కూడా సదాకాలము ఉంటాడు ఈ దేవుడు. చనిపోయిన తర్వాత మీ ఆత్మను తీసుకువెళ్తాడు. Do you want this salvation? Do you want this good news? కావాలండి మంచి వార్త, కావాలండి గుడ్ న్యూస్. మీకు చేయవలసిందల్లా ఒకటే, Lord I need you, Lord I need you, Jesus I want you, Jesus I want you. ఇంకా మన 5వ తారీఖు గుర్తు పెట్టుకోండి, ఒకనొక దినాన వస్తాడు ఆయన. మీకు నరకమా మోక్షమా, నరకమా స్వర్గమా నిర్ణయించుకోండి. తమ్ముళ్ళు చెప్పేట వెళ్ళిపోతున్నాం, కేకలు పంచుతున్నాం యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించడానికి. రండి మాతో పాటు జగదాంబ జంక్షన్ వరకు కొద్దిసేపట్లో మేము క్యాండిల్ లైట్ సర్వీస్ చేయబోతున్నాము. లోకానికి వెలుగుగా ఈ రక్షకుడు వచ్చాడని ఆయన ప్రకటించిన